ఎస్, మనతో పాటు కృష్ణతేజ గారు కాంగ్రెస్ నాయకులు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. సార్ కృష్ణతేజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యా, అంటే ఈరోజు మనం చూస్తే కనుక ఒక పార్లమెంట్ మార్చుకు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఇది చూస్తే కనుక వేల మంది అటు జనతా పార్టీకి సంబంధించినటువంటి అటు విద్యార్థులు కానీ పూర్తిగా పార్లమెంటు వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే అక్కడ టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు పోలీసులంతా చూసి. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా చర్చలకు వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని సానుకూలంగా స్పందించింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు కూడా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిచింది అనేది ఒక స్వాగతిస్తున్నాం మేము. కానీ దానికంటే ముందు ఈ సమస్యకున్న గ్రావిటీ అనేది ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది జెన్జీ అనే యువత గురించి కొట్లాడుతుంది. ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తానండి. ఈ జెన్జీ అంటే ఎవరు? 1981 నుంచి 1997 మధ్యలో పుట్టిన వాళ్ళు ఒక కేటగిరీ. 1997 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు జెన్జీ అంటాం. సో ఈ కేటగిరీ వాళ్ళలో ఈ 1997 నుంచి 2004 మధ్యలో పుట్టిన జెన్జీలో విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇందులో ఇంకా డేంజరస్ స్టాటిస్టిక్ ఏంటిదంటే, రూరల్ అర్బన్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ డివైడ్ చేస్తే రూరల్ లో 53.28% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అర్బన్ లో సుమారు 75.23% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే మోర్ దెన్ రూరల్ అర్బన్ కు ఉంది అన్ఎంప్లాయ్మెంట్. ఇందులో మళ్ళీ మీరు ఆ మేల్ ఫీమేల్ చూస్తే అర్బన్ లో అన్ఎంప్లాయ్మెంట్ సుమారు 70% మంది ఫీమేల్ లో ఎక్కువ ఉంది. పోనీ ఎంప్లాయ్మెంట్ ఉన్న రూరల్ గానీ అర్బన్ గానీ ఇద్దరు కలిపితే 57% ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఎంత మందికి ఉంది అంటే నిజంగా ఆ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కూడా సుమారు 20 నుంచి 24% మధ్యలో ఉంది. లేటెస్ట్ స్టాటిస్టిక్ యాజ్ పర్ దీని లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. ఇంత డేంజరస్ సర్వే ఉంది. ఒక భద్రత లేని యువత, ఎటుబోతుని తెలియని యువత, నైపుణ్యం లేని యువత, శిక్ష విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తెచ్చే ఆవశ్యకత మనకేగా, దేశ సార్వభౌమత, దేశ సమగ్రతకి అవసరం అండి. ఎందుకంటే యువత అనేది ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎవరికి ఒక ట్రాకింగ్ మెకానిజం లేదు. ఎందుకంటే ఇవాళ అందరం మనం మాట్లాడుకునేది నెట్ పేపర్ లీకేజ్ గురించో, లేదా ఇంకో పేపర్ లీకేజ్ గురించో, ఫ్యాకల్టీ లేదనో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సరిగ్గా లేదనో, లేకపోతే యువత నైపుణ్యాలు లేదనో, స్కిల్ డెవలప్మెంట్ లేదనో అని మాట్లాడుతున్నాము. ప్రధానమంత్రి గారు వచ్చి మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడుతారు, యంగ్ ఇండియా గురించి మాట్లాడతారు తప్ప అది ఎట్లా సాధ్యం? అల్టిమేట్లీ అన్ని పార్టీలు కలిసి, అన్ని రాజకీయ విశ్లేషకులు కలిసి, అన్ని వర్గాలు కలిసి సమున్నతగా ఒక డెఫినెట్లీ ఏకాభిప్రాయం ఒక బెంచ్ మీదకి వస్తేనే డెఫినెట్లీ ఇవన్నీ సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఏం కోరుతున్నాం, ప్రతి దగ్గర డెఫినెట్లీ జెన్జీ అని యువతని డెఫినెట్లీ మీరు చట్టసభలోనే కాదు, డెఫినెట్లీ ప్రతి ఒక్క దగ్గర మీరు భాగస్వామ్యం కల్పించాలంటే వాళ్ళతో కన్సల్టేషన్ మెకానిజం ఓపెన్ కావాలి. ఆ కన్సల్టేషన్ మెకానిజం అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది? ముందు వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మొదటి ఆబ్జెక్టివ్ ఏంటిది? విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తేవాలి. ఈ మార్పులు అనేది కేవలం ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తానో, ఇంకొక నైతిక బాధ్యత వహిస్తా కాదు. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా చర్చలు, వాళ్ళు పెట్టిన డిమాండ్లకు స్పందించి వాళ్ళకు అనుకూలంగా ముందుకెళ్లి పార్లమెంట్ లో డిబేట్ పెట్టి ఎలా అని ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ చేస్తారా, వేరే చేస్తారా, ముందుకెళ్లి వెళ్తేనే దీనికి ఒక భద్రత. ఎందుకంటే వాళ్ళ అర్బన్ రూరల్ డివైడ్ అంటే ఇన్ఈక్వాలిటీ అనేది యూత్ లో చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు అండి మీరు చాలా బాగా గుర్తుంటే మీకు పక్క దేశాలు కానీ ఇక్కడ కానీ ఇన్ఈక్వాలిటీ ఉద్యమాలు మొదలైతే మన ఇండియా మంచి చేసుకున్న మంచి అద్భుతం ఏంటంటే ఇవాళ అట్లాంటి పరిస్థితులు దేశం పైన ఎవరికి కలగలేదు. కానీ డెఫినెట్లీ భారత ప్రధానమంత్రి పైన, భారత ప్రభుత్వం పైన, అన్ని పార్టీల పైన ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ పైన మాకందరికి కూడా కన్సల్టేషన్ మెకానిజం లో ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వం అని మేము కోరుతున్నాం. భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కూడా కోరుతున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ ఉద్దేశం కాదు, దీని వెనుకాల జానపద హిడెన్ అజెండా కూడా కాదు. దీనిపైన ఒక సమూహమైన మార్పులు ప్రక్షాళన చేసే ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కూడా మీకు అందుకే క్లుప్తంగా చెప్పాను. ఇంకా మనం అడగదలుచు కూడా అడగచ్చండి. అంటే మనం గతంలో చూసుకుంటే కనుక పక్క దేశాలైనటువంటి ఈ జెన్జీ ఉద్యమాల వల్ల అటు బంగ్లాదేశ్లో ప్రభుత్వం పడిపోయింది, తర్వాత నేపాల్లో ప్రభుత్వం పడిపోయింది, మరోవైపు శ్రీలంకలో కొద్దిగా ప్రభుత్వాలు పడిపోయే సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అలాంటి జెన్జీ అంతా కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు ఇక్కడ మొత్తంగా భారతదేశంలో. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే యువతలో ఏమైనా అసంతృప్తి పెరిగిందా పూర్తిగా? ఇదే దానికి నేను ఇందాక మీకు ఇండైరెక్ట్ గా చెప్పాను. పక్క దేశాల్లో ఉన్నట్టు ఇంకా అటువంటి పరిణామాలు మన దగ్గర రాలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ.
అలాంటిది వస్తుందని కూడా అనుకోను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఆ రోజు ఉన్నా ఆ ప్రభుత్వం భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా కన్సల్టేషన్ మెకానిజం ముందుకెళ్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదొకవేళ జరిగితే మన యువతని అట్లాంటి పరిస్థితుల నుంచి కాపాడడం అనే కాదు, మన యువతని రాబోయే 2047 ప్రధానమంత్రి ఒక ఫిగర్ పెట్టుకున్నారు కదా, అప్పటిదాకా మన యువతని ఈ డెమోగ్రఫీ డిగ్రీని యూటిలైజ్ చేస్తూ మనం డెఫినెట్లీ డెవలప్డ్ నేషన్ పద్ధతిలో చేస్తాం. లేకపోతే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకన దానికి అనుకూలంగా మన భారతదేశ సమగ్రత దెబ్బతింటదా లేదా అనేది ప్రధానమంత్రి గారి నిబద్ధతగా వదిలిపెట్టాం. ఎందుకంటే యువత డెఫినెట్లీ ఉన్నంత వరకే రాజ్యాలు మనకు సాధిస్తాయి. ఇదే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తాం. యువతతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, యువతతో మద్దతు ఇవ్వకుండా యువత పైన రాజకీయాలు చేస్తున్న ఏ పార్టీ అయినా సరే నిజంగా దేశంలోనే కాదు వాళ్ళు ఎక్కడైనా మనుగడ సాధించినట్టు చరిత్రలో లేదు, చరిత్రలో ఉండబోదు కూడా అండి. అంటే కృష్ణతేజ గారు, అంటే జేపీ ఉద్యమం చూసుకుంటే కనుక ప్రభుత్వాన్నే మార్చేసింది. ఇక అన్నా హజారే ఉద్యమం చూసుకుంటే కనుక ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా నాంది పలికింది. రైతుల ఉద్యమం ఏమో రైతు చట్టాలనే వెనక్కి తీసుకునేలాగా చేసింది. ఇప్పుడు సిజేఐ ఉద్యమం కూడా అలా చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ గారు, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మీరు అన్నా హజారే గానీ, లోక్పాలే గానీ, రైతుల ఉద్యమం కానీ అన్ని వర్గాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన సింగ్ 2004 మధ్య పుట్టిన వాళ్ళు అంటే 20 లోపల ఉన్న వాళ్ళే డెన్జీ అన్నమాట. మామూలు భాషలు చెప్పాలంటే వాళ్ళ ఆవేశాలు కానీ, ఆక్రోశాలు కానీ, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ ఉంటే మనం చాలా బాగా, ఎందుకంటే ఇప్పుడు పుట్టిన యువతలు హైపర్ యాక్టివిజం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలంటే డెఫినెట్లీ డికేడల్ గా ఫుల్ఫిల్ చేయాలంటే కన్సల్టేషన్ మెకానిజం అండ్ వాళ్ళ ఒక మొరల్ కి తగ్గట్టు మన పాలన మనం మార్చుకోవాలండి. లేకపోతే మీరు చూస్తున్నారు కదా, కేవలం సోషల్ మీడియా బేస్ గా కాంగ్రెస్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా దాని ఫండింగ్ ఇక్కడ ఉంది పక్కన పెట్టి, ఎందుకంటే యువత అంత హైపర్ యాక్టివ్ ఉన్నారంటే మనం చెప్తే మన మాటలు కూడా అర్థం చేసుకోనే పరిస్థితులు లేరు. వాళ్ళకి ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మన భారతదేశ ప్రభుత్వం యంత్రాంగాలు స్పందిస్తే, వాళ్ళని డెఫినెట్లీ మౌల్ చేస్తే, వాళ్ళని ప్రతి యువత కూడా చూడండి, ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిన ముఖ్య ఉద్దేశం యువతలో డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్, యువత ఎంత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడుగు పెట్టాలని నైపుణ్యాభివృద్ధి వాళ్ళు లేకపోయినా యువత ఆశలు ఎక్కువ అయిపోవడము, వాళ్ళకి ఒక టైం బౌండ్ లో పని చేయకపోవడం, ఇవన్నీ ఎందుకంటే వస్తున్నాయంటే అండి, ఈవెన్ ట్రైనింగ్ ఇప్పుడు మీరు ఎక్కడైనా అకాడమిక్ చూసినా కూడా ఎక్కడ కూడా యువత కూడా ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ కావాలంటారో దాని అనుకూలంగా మన ఫ్యాకల్టీ కానీ, మన భాషలు కానీ అవేమీ లేవు. అవన్నీ తగ్గట్టు యువతలో క్రిటికల్ థింకింగ్ అడాప్ట్ చేయాలనేదే ఈ ఉద్యోగ ప్రైమరీ లక్ష్యం. వాళ్ళు కూడా పెట్టుకున్న ప్రైమరీ లక్ష్యం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్రెడీ మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినాం, మనం రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 12 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామే మనం. ఇవన్నీ ఇంకా సమూలమైన మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అండి, ఇంకా చిన్న మామూలు లీగల్ పాయింట్ చెప్తా. మనం ఎన్ఈపి అని ఒక రూల్స్ మనం మన ప్రధానమంత్రి గారు 2వ పర్యాయం దగ్గర పడుతూనే తీసుకొచ్చిన. దానికి ప్రైమరీ ఉద్దేశం ఏంటి, ప్రతి స్కూల్ ఆర్ కాలేజ్ బయోమెట్రిక్ మెకానిజం పెట్టాలని చెప్పి. అది ఇవాళ కూడా మీరు రూరల్ ఇండియాలో పోతే ఎక్కడ కూడా సరిగ్గా అది ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదో వాళ్ళకే చేయాలి. ఎందుకంటే యువత ఈవెన్ టర్న్ ఓవర్ రేషియో కూడా తగ్గిపోతుందంటే రూరల్ ఇండియాలో మీరు చూస్తే నార్తర్న్ బెల్ట్ అండ్ నార్త్ వెస్టర్న్ బెల్ట్ లో మీరు విపరీతంగా ఎవరికి రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. ఆ రివర్స్ మైగ్రేషన్ వల్ల ఎవరు దెబ్బతింటున్నారంటే డెఫినెట్లీ ఫ్యామిలీస్, ఆ సోషల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. వన్స్ సోషల్ స్ట్రక్చర్ దెబ్బతింటే డెఫినెట్లీ డెమోక్రటిక్ డివిడెంట్ అనేది మనం చైనా లాగా మారుతున్నామండి. ఇవన్నీ మనం ఇక్కడే కాదు, డెఫినెట్లీ మనం చాలా బాగా అనలైజ్ చేస్తే, ఎందుకంటే మన చర్చలలో కూడా రాజకీయ విశ్లేషకున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మనకి డెమోక్రటిక్ డివిడెంట్ ఉంది. ఆ యువతని డెఫినెట్లీ మనం 18 నుంచి 40 ఏళ్ల మధ్య యువతని వాడుకుంటే మనం డెఫినెట్లీ డెమోక్రటిక్ డివిడెంట్ యూటిలైజ్ చేసుకుని డెవలప్డ్ నేషన్ పద్ధతిలో చేస్తాం. లేకపోతే అదే డెమోక్రటిక్ డివిడెంట్ వల్ల మనకు నెగటివ్ ఇంపాక్ట్ పడి మీరు అన్నట్టు నేపాల్, శ్రీలంకను ఇంకోటి కాకూడదు. కానీ అలాంటి వాతావరణం తలెత్తితే ప్రభుత్వం కాదు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందండి. నేను అదే చెప్తున్నా, యువతను వాడుకుంటే ఎంత బాగా జరుగుతుందో వాడుకోకపోతే కూడా అంతే ఆ దేశానికి హామీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా చెప్తుంది, ప్రధానమంత్రి గారు పిలవాలా, చర్చించాలా, నైతిక బాధ్యత కాదనుకుంటా ప్రతి దాంట్లో కూడా కన్సల్టేషన్ మెకానిజంతో ముందుకెళ్ళాలని చెప్తున్నామండి.